హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి చింతామణి జలపాతాన్ని చూడడానికి పోతున్నాం. ఈ జలపాతం అంటే పెద్ద ఉండదు, చిన్న ఉన్నా సరే చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి జలధార. ఇది తాగితే మాత్రం ఎట్లుంటాయి అంటే వాటరు మన కాశీలో పోయి నీళ్లు తాగిన కంటే ఈడ తాగితే మాత్రం చాలా రోగాలు నయమవుతాయంట. ఎందుకంటే మన కొండల గుట్టలలోకి వెళ్ళి మన చెట్ల బెరడు అవన్నీ కలుపుకొని వస్తాయి కాబట్టి చాలా ఔషధాలు ఉంటాయి మన గుట్టలలో. మొత్తం ఆ ఔషధ గుణాలన్నీ కలుపుకొని ఆ వాటర్లో కలిసి వస్తాయి కాబట్టి చాలా రోగాలు నయమవుతాయండి. వాటర్ స్నానం చేస్తారు, ఇక్కడ అన్నీ చేస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి వాటరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ రాణి రుద్రమాదేవికి ఒక తీవ్రమైన ఒక భయంకరమైన అనారోగ్యం వస్తుందంట. ఏదో ఒక అది వస్తే ఆ రోగాన్ని తగ్గించడానికి ఈ వాటర్ తాగిందంట. ఆ కాలంలో ఈ వాటర్ తాగితే ఆమెకు నయమైందంట. ఆ నయమైనందుకు ఆమె ఈ జలధారకు చింతామణి అనే జలధార అని పేరు పెట్టింది రాణి రుద్రమాదేవి అనంట. ఆమె పెట్టినందుకే ఇప్పటికీ అదే పేరు మీద నడుస్తుంది చింతామణి జలధార అనేది. చూడండి ఎట్లుందో జలధార. చింతామణి జలపాతం అంట. ఏమో గినే ఉన్నాడు. ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుంది అన్న? 200 మీటర్లు ఉంటుంది. చింతామణి జలపాతం అంట. గుట్టలకి వెళ్ళి వస్తున్నాయి. ఏమో ఉంటుంది అన్న యూట్యూబ్ ఎవరిది? పల్లెటూరు యాత్రి కూడా ఉంటుంది. నడు. ఇది జాలు పట్టి ఏమన్నా కుదా అట్లా అట్లా అనద్దు. అది చూడు దాని పిల్లకి ఎట్లా వేసుకుంటుంది. అది పేన్లు చూస్తుంది ముద్దుగా. చింతామణి జలపాతం. మంకిలు చూడు. ఊకో ఊకో. ఏమన్నా చిరిదని కరుస్తుంది అది. ఈ చింతామణి జలపాతంను సర్వరోగ నివారణగా పరిగణిస్తారు. కాశీ గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవిగా భావిస్తారు. 100 రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్నీ నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్రం అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం ఏడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్ర దర్శనం కోసం ఎంతమంది భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది. ఈ క్షేత్రంపై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి అడుగు భాగం నుంచి జలాలు ఎక్కువగా ఉబ్బుకి వస్తాయట. అంత మహత్తరమైన ఈ దేవాలయంను ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. ఈ దేవాలయం నవనారసింహ దేవాలయాలలో మొట్టమొదటి దేవాలయం ఇది. ఇది మన కాకతీయుల కాలంలో చాలా అభివృద్ధి చెందబడింది.